చెప్పవే నా హృదయం చేసే చప్పుడే పలికింది నీ పేరే ఓ ప్రేమ ప్రేమ ఎక్కడే నీ చిరునామా చెప్పవే మొదలైంది కలవరమే ఇన్నాళ్ళు తెలియనిది ఈనాడే తెలిసినది ఏడుందో నా ఊపిరి మదికే అది చూపించినది గత జన్మల బంధాన్ని విడదీసేదెవ్వరని నిరూపించను మన ప్రేమ మనమే సాక్ష్యమని ఇలా ఇలా నీ ప్రేమలో నా ప్రాణమే కలిసున్నదో ఇలా ఇలా నీ ధ్యాసలో నా లోకమే దాగున్నదో ఇలా ఇలా నీ ప్రేమలో నా ప్రాణమే కలిసున్నదో ఇలా ఇలా నీ ధ్యాసలో నా లోకమే దాగున్నదో ఓ ప్రేమ ప్రేమ చెప్పవే నా హృదయం చేసే చప్పుడే పలికింది నీ పేరే ఓ ప్రేమ ప్రేమ ఎక్కడే నీ చిరునామా చెప్పవే మొదలైంది కలవరమే ఇన్నాళ్ళు తెలియనిది ఈనాడే తెలిసినది ఏడుందో నా ఊపిరి మదికే అది చూపించినది గత జన్మల బంధాన్ని విడదీసేదెవ్వరని నిరూపించను మన ప్రేమ మనమే సాక్ష్యమని ఇలా ఇలా నీ ప్రేమలో నా ప్రాణమే కలిసున్నదో ఇలా ఇలా నీ ధ్యాసలో నా లోకమే దాగున్నదో ఇలా ఇలా నీ ప్రేమలో నా ప్రాణమే కలిసున్నదో ఇలా ఇలా నీ ధ్యాసలో నా లోకమే దాగున్నదో ఓ ప్రేమ ప్రేమ చెప్పవే నా హృదయం చేసే చప్పుడే పలికింది నీ పేరే ఓ ప్రేమ ప్రేమ ఎక్కడే నీ చిరునామా చెప్పవే మొదలైంది కలవరమే ఇన్నాళ్ళు తెలియనిది ఈనాడే తెలిసినది ఏడుందో నా ఊపిరి మదికే అది చూపించినది గత జన్మల బంధాన్ని తల్లి ముద్దు బిడ్డల కల్లా నా శ్రీరామ జయ శుభాకాంక్షలు తెలుసు. నేను ఒక ఆస్ట్రాలజర్, కర్నూలు డిస్ట్రిక్ట్ మాది. ఒక గత 30 years కింద సినిమా మీద ఒక అవగాహన కలిగేది, సినిమా తీయాలని ఒక ఆలోచన కలిగి ఉండేది. ప్రజలకి నాకు ఉండే భావాలను తీసుకొని సినిమా మాధ్యమంగా బయట తీసుకెళ్ళాలనుకున్నాను. కానీ నాకు సమయం కలిసి ఆపేంత వరకు వెయిట్ చేశాను. ఈ టైంలో ఇప్పుడు నాకు మా మిత్రుడు శ్రీనివాస్ గారి గురించి వచ్చేసింది. ఆయన వల్ల డైరెక్టర్ గారు మాకు ముఖ్య పరిచయం సుపరిచితులు. మంద్యాల మా స్వగ్రామంకే పరిమితమై ఉండేవాడు. మంచి హృదయం ఉన్నవాడు, మంచి కథా కంటెంట్ ఉండే ప్రేమ. ఈ జనరేషన్కి సంబంధించిన యూత్ జనరేషన్కి సంబంధించిన కథా కంటెంట్ తీసుకొని ఆ కథా కంటెంట్ నేను చూసి చదవగా మంచి అవగాహన ప్రజల్లోకి వెళ్తుందనే ఒక సదుద్దేశంతో నాలో ఉండే భావాలని తీసుకొని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో నేను ఇలా సినిమా తీయాలనే ఒక ఉద్దేశంతో, సినిమా అనే చాలా ఇష్టమైన మనస్పూర్వకంగానే నేను ఈ సినిమా తీయడానికని నిర్ణయించుకొని మిత్రుడు శ్రీనివాస్ గారు 20 years నుంచి నాకు చాలా అభినవ మంచి సంబంధంగా నాకు
ప్రాణమిత్రులుగా ఉండేవాళ్ళు. అందుకని మేము ఇలాగా మాకు సినిమా ప్రొడ్యూసర్గా వచ్చేసారు. అందరూ మీరు కూడా ఈ ముద్దు బిడ్డలు కళామతల్లి ముద్దు బిడ్డలు అందరూ కలిసి మమ్మల్ని ఆదరించి ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తీసేలాగా అందరూ కలిసి ముందు సంకల్పం నిశ్చయంతో మమ్మల్ని ఆదరించవలసిందిగా నేను మనపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. నా అత్తమిత్రుడైనటువంటి సుబ్బయ్య గారు ఒక సంకల్పంతో ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా తీయాలని చెప్పి చాలా తాపత్రయంతో ఉన్నాడు. కానీ మాకు ఈ అవకాశము దేవుడు చాలా అనుకోకుండా మాకు కలిగించినాడు. కాబట్టి దానికి ప్రజలు కానీ యూనియన్ కానీ మిత్రులు కానీ అందరూ సహకరించి ఇతన్ని సినిమాని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి, అలాగే ఇలాంటి సినిమాలు ఎన్నో ప్రొడ్యూస్ చేసి మంచి పేరు తెచ్చుకొని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రొడక్షన్ నెంబర్ 1 పాన్పుత్ర క్రియేషన్స్, అంతులేని ప్రేమ ఎంతవరకైనా ఉంటావు. సో ఈ మూవీ ప్రారంభం జరగడం జరిగింది. సో ఫైనల్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఏంటంటే, నేను ఇక్కడికి రావడం కారణం ఏంటంటే, ఒక వ్యక్తి నన్ను ఒకసారి శ్రీనివాస్ సార్ అని ఆ సార్ని ఫస్ట్గా కలిసి మాట్లాడితే స్టోరీ వినిసిన తర్వాత సార్ ఓకే చాలా సూపర్ ఉంది, మనం కలిసి చేద్దామని ఒక స్వామి దగ్గర ప్రొడ్యూసర్ దగ్గరికి పంపిస్తే, నా స్టోరీ విని స్వామి వాళ్ళు నన్ను ఆదరించి ఈ సినిమా నేను చేస్తా, ఆయన కసితో నన్ను ఇంత వయసులోనే నన్ను ముందుకు నడిపించి నన్ను సినిమా తీయాలనుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతులేని ప్రేమ ఎంతవరకైనా అని ఎందుకు పెట్టానంటే, దిస్ ఇస్ రియల్ స్టోరీ. సో లవ్, యాక్షన్, ఎమోషనల్, డ్రామా, సో ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక స్టోరీ లాగా ఆడియన్స్ కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ రాసి ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ కలిగేయాలనే ఉద్దేశంతో ఈ స్టోరీ ఎంచుకున్నాను. సో ప్రతి ఒక్కరు నన్ను ఆదరిస్తారని, సినిమా చూసి ఆదరిస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటంటే ఇక్కడ 3 షెడ్యూల్ అనుకున్నా, గోవా, వైజాగ్, రాయలసీమ. సో ఈ 3 షెడ్యూల్లో 3 లొకేషన్స్ కంప్లీట్ అయిపోతుంది. నేను స్టోరీ చెప్పిన ఒక హీరోని మన ప్రీతంని చూసిన వెంటనే నా స్టోరీకి ఇమాజినేషన్ చేసుకొని ఈ స్టోరీకి నాకు సెట్ అవుతారనే ఉద్దేశంతో, ఇంక్లూడింగ్ చిరంజీవి. సో ఇక్కడ 2 హీరోస్, మల్టీ స్టార్స్, 2 హీరోయిన్స్. సో విధంగా వీళ్ళని సెలెక్ట్ చేసుకొని మంచి టాలెంట్తో ఉన్నారు వీళ్ళు. సో నా స్టోరీ వినగానే వీళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసి మనం సినిమా చేద్దాం, ఒక కుటుంబం లాగా కలిసి అందరం చేద్దాం, ఒక టీం లాగా చేద్దాం, సినిమా సక్సెస్ చేద్దాం అనే ఉద్దేశంతో అందరూ నాకు సపోర్ట్ ఇవ్వడంతో ఇట్లా సినిమా స్టార్ట్ చేయడం. ఇంకొకరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. అది వచ్చేసి శ్యామ్ సుందర్ అని నాతో 8 months జర్నీ చేసి, నేను ఎంత స్ట్రగుల్ పడినా కూడా అతను నాకు సపోర్ట్ ఇచ్చి సినిమా హిట్ అవుతుంది, మీతో కలిసి చేద్దాము అనే ఉద్దేశంతో ఆయన నా వెంట నడిపించుకుంటూ ఇప్పటిదాకా సినిమా కంప్లీట్ అయిన వరకు కాదు, లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఉంటానని నాకు మాట ఇచ్చారు. ఇంక్లూడింగ్ భాస్కర్ గారు, కో డైరెక్టర్ భాస్కర్ గారు. సో చాలా గుడ్ పర్సన్, వెరీ టాలెంటెడ్, ఇంక్లూడింగ్ కోఆర్డినేటర్ ఇంకో పర్సన్ చాలా థ్యాంక్స్ సో మచ్. అతను డైలాగ్ రైటర్, మా సినిమాకి మొత్తం టోటల్ డైలాగ్ రాసిన అతనే రవికుమార్ గారు. చాలా థ్యాంక్స్. నా కోసం విజయవాడ నుంచి మీరే ఛార్జీలు పెట్టుకుని నా కోసం నేనున్న తమ్ముడు అని నాకు నా దగ్గరకు వచ్చి ఆదరించిన చాలా థ్యాంక్స్ అని. Hi, this is Pritam Kalyan. Yeah, so happy. Like this day started with very happy mood. Pavanputra Creations production number 1. అంతులేని ప్రేమ ఎంతవరకైనా ముహూర్తం ఈరోజు జరిగింది. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డైరెక్టర్ జై అండ్ ప్రొడ్యూసర్ గారు వెంకట సుబ్బయ్య గారు. ಹಾಯ್ ಹಲೋ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಸಿಂಧನ್ ಅಂತ. ಸೊ ಇದು ನನ್ನ ತೆಲುಗು ಫಸ್ಟ್ ಡೆಬ್ಯೂ ಮೂವಿ. ಫಸ್ಟಿಗೆ ಸ್ಟೋರಿ ಹೇಳಿದಾಗ ನನಗೆ ವಿತಿನ್ ಜಸ್ಟ್ 5 to 10 minutes ನಾನು ಓಕೆ ಅಂದ್ಬಿಟ್ಟೆ. ಬಿಕಾಸ್ ಸ್ಟೋರಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಮೋಷ್ನಲ್ ಆಗಿ, ಲವ್ ಪೇನ್ ಆಗಲಿ, ಫ್ಯಾಮಿಲಿ ಡ್ರಾಮಾ ಆಗಲಿ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಆ್ಯಂಡ್ ಸ್ಪೆಷಲ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಅವರ್ ಕೋಲಾ ವೆಂಕಟ್ ಸರ್, ಶ್ರೀನು ಸರ್ ಆ್ಯಂಡ್ ಜೈ ಸರ್ ನಾನು ಚೂಸ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ, ಈ ಸ್ಟೋರಿಗೆ, ಈ ಪಾತ್ರಕ್ಕೆ ನಾನು ಸೂಟ್ ಆಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದಕ್ಕೆ. ಸೊ ಎಲ್ಲರೂ ಹೊಸ ಕಲಾವಿದರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ಕೊತೀನಿ. ಧನ್ಯವಾದಗಳು. అందరికీ నమస్కారం. నా పేరు కాదు. ప్రొడక్షన్ నెంబర్ 1లో శ్రీ పవన్పుత్ర క్రియేషన్లో ఫస్ట్ మూవీ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను సెలెక్ట్ చేసుకున్నందుకు ఆ ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి సో మచ్. ఈ మూవీ మంచిగా జరగాలని, మీ అందరి దీవెనలో మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
నమస్కారం, నా పేరు శ్యామ్ ప్రసాద్. నేను డాక్టర్ పర్చూరి గోపాలకృష్ణ సాఫ్ స్టూడెంట్ ఢిల్లీ యూనివర్సిటీలో. నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అతనితోటి మాట్లాడినప్పుడు అతను ఒక కథ చెప్పాడు. అది చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళారు. మా గురువు గారు ఆయన కథ చెప్పడం జరిగింది. ఆయన సినిమా చేస్తానని మాకు మాట ఇచ్చారు.